అందుకే నువ్వు చేయించిన గిఫ్ట్ నువ్విచ్చినట్టుగా కాకుండా నేనిచ్చినట్టుగా మా అక్కకి చేరుతుంది. ఏమైందబ్బోడా? ఎందుకు గొడవ పడుతున్నారు? ఇందాక ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు కదా. గుడికి వెళ్ళి వచ్చే లోపల ఏమైంది మీకు? ఇప్పుడు నువ్వు గుడికి ఎందుకు వెళ్ళావు? నా మేనకోడలు పుట్టినరోజు కదా, అర్చన చేయించుకొచ్చాను. సరిపోయింది. వాళ్ళ కోసం అర్చనలు అభిషేకాలు చేస్తావు గాని మొగుడు బాగుండాలని మాత్రం కోరుకో. కొత్తగా పెళ్ళైన అన్న వదినలే గొడవపడుతున్నారు. ఇక నువ్వు ఉండాలని ఎలా కోరుకుంటుంది నాన్న? అసలు ఎందుకు గొడవ పడుతున్నారో చెప్పు నాగవల్లి. మా అక్కకి గిఫ్ట్ ఇవ్వాలనుకొని ఫోటో చేయించారు. కానీ మన ఇంటికి అది రాకుండా మా అన్నయ్య ఫోటో వచ్చింది. గంగ ఫోటో ఎంత బాగుంది. అవునత్తా, అందుకే ఇది ఇక్కడే ఇంట్లోనే పెట్టాలనుకుంటున్నాను. వాడి ఫోటో ఇక్కడ పెట్టడానికి ఇదే నీ ఇల్లు కాదు. మా అక్కకి ఫోటో పంపించావు కదా, అదేం నీ ఇల్లు కాదు బావా. ఏది ఏమైనా శత్రువు ఫోటో ఇంట్లో పెట్టుకుని ప్రశాంతంగా ఎలా ఉంటాం? మమ్మల్ని నీ కొడుకు ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు కదా మావయ్య. అందుకే మా అక్క జోలికొస్తే ఏం జరుగుతుందో నీ కొడుక్కి తెలియాలి. వీర్రాజు, వెళ్ళి సుత్తి మేకు తీసుకురా. అలాగే వదినా. రాయ్, అది చెప్తే నువ్వు వెళ్తావా? అమ్మలాంటి వదిన చెప్పిన తర్వాత వినాలి కదన్నయ్య. ఇదిగో వదినా. నీకేమన్నా పిచ్చి పట్టుండదా? నా ఇంట్లో ఆడి ఫోటో ఏంది? ఏ వినపట్లేదా? ఈ ఫోటో మా అన్నయ్యకి గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాను. కానీ మా శ్రీవల్లి అక్కకి లవ్ సింబల్స్ వేసి ఫోటో పంపించాడు కదా నీ కొడుకు. దానికి శిక్షగా ఈ ఫోటో ఇక్కడే పెడుతున్నాను. ఇటివ్వండి అత్తయ్య. ఏ నాగవల్లి, నేను ఎలా ఒప్పుకుంటాను అనుకున్నావు? ఆడి ఫోటో చూస్తూ నేను కూడుతున్నాలా? మీకు గంగని తలుచుకుంటేనే ముద్ద దిగదు. ఇక ఫోటోని చూస్తే ఇంకేం తింటారు? అయినా ఈ వయసులో తక్కువ తినడం మంచిదే అమ్మా. నువ్వు నోరు మీద. నాగవల్లి, ఆ ఫోటో పాడేస్తావా లేదా? నేను పడేను. మర్యాదగా ఆ ఫోటో కింద పడే, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఈ ఫోటో ఇక్కడ ఎందుకు పెట్టబోతున్నానో తెలుసా బావా? శ్రీవల్లి, అమృత, కుముద, బావా అందరూ రండి రండి రండి. ఏంటదినా? పుట్టినరోజు సందర్భంగా ఏం స్పెషల్స్ చేయాలో చెప్పండి. ఏంటి, నువ్వు వండుతావా? హా, నేనే. అయ్య బాబోయ్, వదిన వంట వండుతుందంట. నేనైతే హోటల్లో తినాలనుకుంటున్నాను. ఏ, నాకు వంట రాదనుకుంటున్నావా? నువ్వు ఏ హోటల్లో తింటావో చెప్పు, అక్కడికొచ్చి మరీ వండుతాను. హా? ఎందుకు శివ సాహసం చేస్తావు? నేను కూడా నేర్చుకున్నాను. నిన్న మీకు జాతకాలు చెప్పిన అమ్మ వంట చేయడం దగ్గరుండి చూశాను కదా. వంట చేయడం వచ్చేసింది. ఏంటొచ్చేది? వాంత? హా! ఆ వాంత ఏదో త్వరగా వస్తే ఎంత బాగుంటుంది. మనిద్దరి మధ్య బాండింగ్ పెరిగిపోతుంది, పిల్లలు పుడతారు, ఏం చక్కగా వాళ్ళకి వండి పెట్టచ్చు. అబ్బో, ఎటు తిరిగి మళ్ళీ అక్కడికే తీసుకెళ్తావు నువ్వు? ఎక్కడా? నువ్వు గదిలో కూడా రావు కదా. ఏ శివ, నోరు మూసుకో. ఏయ్, ఎందుకు నవ్వుతున్నారు? ఇంతకీ ఏవైనా వండాలా లేదా? నువ్వంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదులే శివ, మేమే ఏదో ఒకటి చేస్తాం. నీ పుట్టినరోజుకి నువ్వెలా చేస్తావక్కా? నేను చేస్తాను కదా. మీకేం తినాలనిపిస్తుందో ఒక్కొక్కరు చెప్పండి. పాయసం, పప్పన్నం, మిరియాల చారు, ఇలా ఎవరికేం కావాలంటే అది చకచకా వండి పెడతాను. నేను సరదాగా వంట చేస్తాను అంటే మీరేంటి వినరు? సోదమ్మ మనకు జాతకాలు చెప్పింది, కానీ మనం ఏమవుతామో చెప్పలేదు వదినా. కానీ ఈ రోజు నువ్వు వంట వండితే
గోవిందా హరి గోవిందా హరి గోవిందా గోవిందా. మీ చెల్లెళ్ళకి వెటకారాలు ఎక్కువైపోయాయి బావా. మరి నువ్వు చేసేదానికి ఇలాగే మాట్లాడతారు. అన్న గంగన్న, ఏంటి శ్రీధర్? ఇది మీకు ఇమ్మని నాగవల్లక్క చెప్పిందంట. కుమారన్న పంపించాడు. అలాగా? వస్తానన్నా. కాఫీ తాగిపో శ్రీధర్. తాగేసి వచ్చానన్నా. హ్మ్. ఏంటన్నయ్య అది? చూద్దాం. శ్రీవల్లి బర్త్డేకి నాగవల్లి రాలేదు కదా, ఏదో గిఫ్ట్ పంపించినట్టుంది. అసలు ఆ మూత ఎందుకు అలా పెట్టావు? అది ఫ్యాషన్ బాబు. బుద్ధిగా నిలబడి ఫోటోలు దిగడానికి ఇదేమైనా స్కూలా? శ్రీవల్లి బర్త్డే, ఆ మాత్రం ఫ్యాషన్ ఉండాలి. ఎక్కడైనా మూతి ఇలా పెట్టి దిగడం ఏంటో. పైగా దానికి ఫ్యాషన్ అని పేరు ఒకటి. ఈ మధ్య ఇలాగే దిగుతున్నారులే అన్నయ్య. నువ్వు చూడమ్మా ఎంత చక్కగా ఫోటోలు దిగావు. కుముద, శివ ఇద్దరూ కోతుల్లా మూతి వంకర పెట్టేసి దిగారు. అన్నయ్య, సోషల్ మీడియాలో పెడితే లైక్స్ కొడతారు. పాస్పోర్ట్ ఫోటోల్లాగా సీరియస్ గా చూస్తూ దిగితే లైక్స్ ఎలా వస్తాయి? ఏంటో ఇదంతా. చక్కగా పద్ధతిగా దిగొచ్చు కదమ్మా. ఎన్ని ఫోటోలైనా చెప్పు, నాగవల్లి గిఫ్ట్ గా ఇచ్చిన శ్రీవల్లక్క ఫోటో మాత్రం అద్రిపోయింది. ఆ గిఫ్ట్ మాత్రమే కాదు, మీ అన్నయ్య ఇచ్చిన గిఫ్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంది కదా. అయ్యో, గిఫ్ట్ అంటే గుర్తొచ్చింది. ఆ అమ్మ ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేయడం మర్చిపోయాం. అవును కదూ. శ్రీవల్లి వెళ్ళి తీసుకురా. అలాగే. హడావిడిలో పడి ఆ అమ్మ ఇచ్చిన గిఫ్ట్ గుర్తే రాలేదు.